వీటన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఉత్తరాంధ్ర గజ దొంగ బొత్స సత్యనారాయణ అండ్ కో కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్. ఏడున విచారణకు రండి, కేటీఆర్ కు ఈడీ నోటీసులు. రోహిత్ శర్మ రిటైర్మెంట్, ఆస్ట్రేలియా చేరుకున్న చీఫ్ సెలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని యొక్క అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా, సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని, అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది, దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం, ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి, అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజ్ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్పి. ఉత్తరాంధ్ర గజ దొంగ బొత్స సత్యనారాయణ అండ్ కో కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల్లో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు,
విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని, అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం, తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా. బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. పరంగా ఉండేటువంటి హాస్పిటల్లో పేదవాళ్ళు మాత్రమే, కడుబీదరికంలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినపడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయితే ఒక 50 రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే, పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే 50 రూపాయలు, ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది. ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఇది మంచి హాస్పిటల్ కాబట్టి ఈ కంటోన్మెంటే కాకుండా హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్లు సకాలంలో అందించడం కానీ, డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి, నెలకు 4-5 కూడా అవుతలేవు, డెలివరీస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు, ఇతర స్టాఫ్ కొరత కావచ్చు, మందుల కొరత కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్, ఇక్కడ డెంటల్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు, ఇవాళ లేబర్ రూమ్ ఉంది, ఆపరేషన్ థియేటర్ ఉంది, దాని సౌకర్య సకాలు ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి
ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి రూపాయి భారం లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని అందులో కోరింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని వరుసగా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిపించింది. ఈ కేసులో కేటీఆర్ A1గా, అరవింద్ కుమార్ A2గా, బిఎల్ఎన్ రెడ్డి A3గా కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులోని అనేక ఉల్లంఘనలు జరిగాయన్నది ఏసీబీ వాదన. 2022లో తొలిసారి జరిగిన ఒప్పందంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించడం పూర్తిగా నేరపూరిత చర్యనన్నది ఏసీబీ వాదన. మొత్తం 54.9 కోట్లను కేటీఆర్ ఆదేశాలతోనే ఖర్చు చేశారని ఏసీబీ ధృవీకరించింది. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలన ప్రదర్శన కొనసాగుతోంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీగా భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులకే తన అవుట్ అయ్యాడు. తన గత 4 ఇన్నింగ్స్లోని కలిపి 22 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో రోహిత్ శర్మ క్రికెట్ భవిష్యత్తుపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. అతడి రిటైర్మెంట్పై ఒక్కసారిగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. అలాగే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రస్తుతం మెల్బోర్న్లోనే ఉన్నారని, రోహిత్ భవిష్యత్తు గురించి చర్చించే ఛాన్స్ కూడా ఉందని వెల్లడించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైతే టెస్ట్ క్రికెట్ హిట్ మ్యాన్ వీడ్కోలు పలకడం దాదాపు ఖాయమని తెలిపింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో చివరి 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆసక్తికరంగా మారాయి. టీమిండియా WTC ఫైనల్కు చేరుకోవాలంటే ఈ సిరీస్ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంచితే రోహిత్ శర్మ వరుస వైఫల్యాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అతడు బద్ధకంగా కనిపిస్తున్నాడని, మైదానంలోని చురుగ్గా కదలలేకపోతున్నాడని, వయసు ప్రభావం కావచ్చు అంటూ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. ఇక రోహిత్ శర్మ ఫుట్బార్లో లోపాలను కూడా ఆయన ఎత్తి చూపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడి లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది నిరుద్యోగులు పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ గవర్నమెంట్ జాబ్ను నిర్లక్ష్యంగా విధులు నిర్వహించేవారు కొందరు కనిపిస్తున్నారు. అటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. బి శ్రీనివాస్ అనే టీచర్ గత 8 నెలలు వేసవి కాలపు సెలవుల తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఈ క్రమంలో మురంపల్లి బంజారా ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లటం కూడా జరిగిందని వెల్లడిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, టీచర్ లేకపోవడంతో పిల్లలకు విద్య అంతంత మాత్రమే అందుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మరో టీచర్, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకుని ఆ పాఠశాలకు మరో ఉపాధ్యాయుని పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. గతంలో నేను 4 సార్లు సందర్శించినప్పుడు కూడా పాఠశాలకు రాలేదు. రికార్డుల్ని పరిశీలించగా అంతకుముందు గత విద్యా సంవత్సరంలో 7 నెలలు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయ్యుండి ఈ పాఠశాలకు ఫిల్ చేసి వస్తున్నట్లుగా తెలిసింది. మధ్యలో ఏప్రిల్ నెలలో ఈ పాఠశాలకు ఒకే ఒక నెల వచ్చి మళ్ళీ సమ్మర్ మొత్తం కూడా రాకుండా, సమ్మర్లో హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి పాఠశాలకు రావడం జరగలేదు. నేను జూన్ నుంచి 4 విజిట్లు చేసిన 4 విజిట్లు కూడా ఈ టీచర్ కనపడలేదు. ఆరా తీయగా తను ఇంకా ఇక్కడికి వస్తాడా రాడా అనే మీమాంస కూడా ఉంది. దీనిపై నేను ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ప్రస్తుతం మరొకసారి ఈ టీచర్ గైర్హాజరు గురించి, అది కూడా అనుమతి లేకుండా ఎటువంటి సెలవుపై వెళ్ళాడు అనేది కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ పాఠశాలకు వేరే టీచర్ కూడా రాకుండా ఈ గైర్హాజరు అనేది అది పాఠశాలకు నష్టం చేస్తున్నది. కాబట్టి
నేను ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగు విధంగా స్పందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. అతని పేరేంటి సార్? బి శ్రీనివాస్ ఎస్జిటి, బండ్ల శ్రీనివాస్ ఎస్జిటి టీచర్. అండి, నా పేరు శారద. ఇక్కడ ఎల్ఎస్ఐ టీచర్గా పనిచేస్తున్నాను ముస్లిం పాఠశాలలో. నేను ఇక్కడికి 2023 అక్టోబర్లో వచ్చాను. వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఎవరు కనపడలేదు. ఒక మేడం డిప్యూషన్ ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాకుళం అని పక్క స్కూల్ నుంచి వచ్చాను. అయితే దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. మా ఎంఈఓ గారికి అలాగే కాంప్లెక్స్ హెచ్ఎం సార్కి కూడా ఫోన్ చేసి చెప్పాము, ఇక్కడ రావట్లేదు సార్, టీచర్ రావట్లేదు, క్యాబ్ కూడా లేదు ఇక్కడ అని చెప్పాము. 2-3 సార్లకి ఆయన ఫోన్ చేసి అడిగాము సార్. అడిగినా ఆయన ఏం స్పందించడం లేదు. జాయిన్ అయినప్పుడు తీసుకొస్తాను అని అన్నారు తప్ప ఏమీ లేదు, మార్పు అనేది ఏమీ లేదు. అయితే ఆయన స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం గ్రామస్తులందరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆయన్ని. తాగి రావడం జరిగింది జాయినింగ్ కూడా. అయితే తాగి వచ్చినప్పుడు ఇది తాగి రాకూడదు అని అంటే తాగి రాకుండా వస్తాను అనేసి మాట తీసుకొని డిఈఓ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని ఎంఈఓ గారి దగ్గర నుంచి కూడా లెటర్ తెచ్చుకొని స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ జాయిన్ అయిన కాడి నుంచి కూడా మళ్ళీ సేమ్ పద్ధతి, అట్లాగే తాగి రావటం, స్కూల్లో లేకపోవటం, ఏదో ఒక పని మీద నాకు జ్వరం వచ్చిందనో ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం, మళ్ళీ తాగి రావడం తప్ప ఏమీ లేదు. ఆయన వల్ల ప్రయోజనం అయితే స్కూల్లో ఏమీ లేదు. ఇలాంటివి 2-3 సార్లు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. లెటర్ ద్వారా ఆల్రెడీ డిఈఓ గారికి కూడా ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనుచరులు పలు భవన నిర్మాణాల నిర్వాహకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఖండించారు. రాజకీయంగా తమ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొన్ని శక్తులు తనపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రెండో పర్యాయం కూడా ఎమ్మెల్యేగా ప్రజల మనసుల్లో గెలిచానని తనపై బురద చల్లుతున్నారని, ఓర్వలేని కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ పేరు చెప్పుకునే అనుచరులుగా చెప్పుకునే వ్యక్తులపై కూడా బాధితులకి ఎవరైనా తన దృష్టికి తీసుకురావాలని చెప్పి, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులకు ఆదేశిస్తారని ఆయన స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించే బిల్డింగ్ల దగ్గర పోయి మేము ముఠాగోపాల్ మనుషులమని చెప్పి, మేము ముఠాగోపాల్ అనుచరమని చెప్పేసి వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇది ఎంతవరకు నిజం సార్? అది శుద్ధ అబద్ధం. మేము ఎప్పటికీ ఏ వ్యక్తి దగ్గరికి కన్స్ట్రక్షన్ దగ్గరికి పంపించి డబ్బులు కలెక్ట్ చేసిన పాపని ఇంతవరకు పోలేదు. నేను మేమే స్వయంగా చాలామందికి అవసరానికి అనుగుణంగా డబ్బులు ఇస్తూ ఉంటాం. చదువుల గురించి కానీ, మనిషి ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ, కాలేజీ ఫీజు అయినా కానీ, ఇలాంటి ఎప్పుడు మా హోటళ్ళకు మేము సహకరిస్తూ ఉంటాం. కానీ మేము మాత్రం ఏనాడు డబ్బులు కలెక్ట్ చేసే పాపన పోలేదు, అవసరం లేదు. అలాంటి వాళ్ళు వస్తే ఇమీడియట్గా వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి, నాకు చెప్పండి, ప్లస్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుని ఏర్పాటు చేస్తాం. నేను ఇటువంటి ఉన్న వాళ్ళని కూడా నేను చూసి సహించాను. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ ఆల్సో. అలాంటిది ఏమొచ్చినా కానీ ప్లీజ్ టేక్ యాక్షన్ అగైన్స్ దోస్ ఫెలోస్. నాకు కంప్లైంట్ చేయండి, పోలీస్ కంప్లైంట్ చేయండి, కార్పొరేషన్ ఆఫీస్ కంప్లైంట్ చేయండి. తర్వాత వాళ్ళ సంగతి అయితే మేము చూసి చెప్తాం. చేస్తేనే వస్తే కావచ్చు. వాళ్ళ పోలీస్ పక్కే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంది, ముషాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, ఇవన్నీ పోలీస్ మాకే వస్తాయి పోలీస్ స్టేషన్లు. కనుక్కోండి. అలా చేసింది అనుకున్నా వీడియో పోలీస్ స్టేషన్ కేసు బుక్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడికి జైలు కూడా పంపించే ఏర్పాటు చేయొచ్చు. ఓకే. అది కూడా చెప్పాలి. ఎవరు వాడి డబ్బులు కలెక్ట్ చేసినా కానీ నేను ప్రతి ఒక్కరు చెప్పదలుచుకుంది అంటే ఏ వ్యక్తి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే అవసరం నాకు లేదు. నేను కూడా మంచి బిజినెస్ మ్యాన్. నేను కావాలంటే 10 మందికి సహకరించే లెవెల్ ఉన్నాను, కానీ వేరే దగ్గరికి డబ్బులు కలెక్ట్ చేసుకుని చేసే అవసరం నాకు లేదు. అలా ఎవరు వచ్చినా కానీ వాళ్ళపైన పోలీస్ రిపోర్ట్ చేయండి, నాకు చెప్పండి, గ్యారంటీగా వాళ్ళపైన కేసు బుక్ చేసి చెప్పండి, నేను బుక్ చేయించి ఏర్పాటు నేను చేస్తాను. ఓకే. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 113 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. గత నెలలో స్వామివారిని 20.37 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 97 లక్షల లడ్డూలు విక్రయించామని వివరించారు. 7.31 లక్షల మంది భక్తులు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని, 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని బిఆర్ నాయుడు తెలిపారు. గరుడాద్రి పర్వతానికి కొత్త వెలుగు కాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలకు గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద టీటీడీ విద్యుత్ సిబ్బంది ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేసి గరుడాద్రి పర్వతం
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు చివరిలో ఉంటుంది. గత 5 ఏళ్లుగా ఇక్కడ లైట్లు లేవని తెలుస్తోంది. ఇటీవలే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు దీనిపై దృష్టి సారించారు. తాజాగా విద్యుత్ సిబ్బంది ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడంతో గరుడాద్రి పర్వతం వెలుగులు విరజిమ్ముతోంది. అంతేకాదు ఘాట్ రోడ్డును ఆనుకుని ఉండే వినాయక ఆలయం వద్ద ట్రయల్ రన్ కింద 6 ఫోకస్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఉత్తరాంధ్ర గజ దొంగ బొత్స సత్యనారాయణ అండ్ కో కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్. ఏడున విచారణకు రండి, కేటీఆర్ కు ఈడీ నోటీసులు. రోహిత్ శర్మ రిటైర్మెంట్, ఆస్ట్రేలియా చేరుకున్న చీఫ్ సెలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.